టమాటాలు నేను ఎప్పుడు వేసినా నారు తెచ్చేస్తానండి, కానీ అవి ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు నాకు. కానీ సరే నేనేం చేసేదాన్ని, ఇంకా ఒక 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నానంటే, మనకు నారు సక్సెస్ అవ్వట్లేదు అనేసి నాకు తెలియలేదు, ఎప్పుడు వేయాలి ఏంటి తెలియట్లేదు అనమాట. అందువల్ల సక్సెస్ అవ్వట్లేదు. ఇంక ఇప్పుడు ఏం చేశాను, కొంచెం కుళ్ళిపోయిన టమాటాలు అలాంటివి ఉంటాయి కదా, అవి పిసికేసి వేస్ట్లో కడుగు ఉంటుంది కదా, ఆ కడుగులో వేసేస్తున్నాను. వేసేసి మొక్కలకి వేసేస్తుంటే చూడండి, మనం పట్టి వేస్తే రావు కానీ టమాటాలు చూసారా. అదిగో ఇది ఏం కాయ ఏంటన్నది అవన్నీ నాకు తెలియదు, కానీ చూసారా ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇందులో ఒకటి వచ్చింది టమాటా, ఇందులో ఒకటి వచ్చింది టమాటా మొక్క. అన్నీ పూత మీద ఉన్నాయండి, అన్ని చెట్లు పూత మీద ఉన్నాయి. మరి లాస్ట్ టైం అయితే ఇలా వేస్ట్గా వచ్చిన మొక్కలే చాలా కాయ కాసేసిందండి. ఈ సంవత్సరం ఏమవుతుందో తెలీదు. ఇంకోండి, ఇప్పుడే ఇంకా పూత స్టార్ట్ అయింది టమాటా మొక్కకి. అక్కడొకటి 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 వచ్చినాయి, కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా నేను వీటి మీద వంకాయ మొక్కల మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఏమో ఏందో తెలీదు, పాడైపోతున్నాయి అందుకని. కానీ వంకాయలు బాగా వచ్చినాయి, చెప్పకపోవడమే, తిన్నాం కదా. తెల్ల వంకాయలు బాగా వచ్చినాయి, నల్ల వంకాయలు బాగా వచ్చినాయండి. ఈ టమాటాలు చూసారా. ఇంకోండి, ఫస్ట్ ఇవే మొక్కలని నేను ఒబ్బడి చేశాను. అక్కడొకటి 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 వస్తే ఈ మొక్కలను ఒబ్బడి చేశాను. ఒబ్బడి చేసినందుకు అసలు ఏమీ ఇది అవ్వలేదు. ఈ కాయలు, ఈ చెట్టు అందుకో చూసారా, పురుగు పట్టేసి తినేస్తుంది కూడా పురుగు. మాకు కోతుల గారెలుని పురుగు గారెలు బాగా తినేస్తున్నాయి. చూసారా, ఇవి కావాలని తీసి ఒబ్బడి చేశాను, బతకలేదు. అదే చెప్తున్నాను కదా, బతకని కానీ పురుగు పట్టేయడం, ఆకు రాలిపోవడం అలా జరుగుతుంది. అందుకే ఇంట్రెస్ట్ పెట్టట్లే. ఇంట్రెస్ట్ పెట్టకుండా చక్కగా సరే అయ్యే బతుకుతాయిలే అని వదిలేసినవి బాగా బతికినాయండి టమాటా చెట్లు. ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి. పెట్టి పెట్టి పంచాలి అన్నదైతే బతకలే. నేను ఒబ్బడి చేసిన మొక్కలు అయితే బతకలే. ఇవి అక్కడొకటి అక్కడొకటి వేసినాయి, ఇలా బతికినాయి. చూసారా. ఓకేనండి, బాయ్.